వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఉద్యోగులు రిటైర్మెంట్ రూల్స్లో కూడా 5 మార్పులు అయితే వచ్చాయి. ముఖ్యంగా పెన్షన్ కావచ్చు, గ్రాట్యుటీ, అలాగే డిఏ సహా మార్పులు కూడా వచ్చాయి. అవేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ 2025 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కూడా మానిటరీ పాలసీ నిబంధనలు కూడా మార్పులు జరిగాయి. అందులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్ అమల్లోకి తీసుకురావడం, డిఏ, డిఆర్ పెంపు, అలాగే డ్రెస్ అలవెన్సులు పెంపు, అలాగే పెన్షన్ ప్రాసెస్లో కూడా మార్పులు వంటివి కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కూడా ఉద్యోగుల రిటైర్మెంట్కి సంబంధించి 5 మేజర్ మార్పుల గురించి కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే ఈ కొత్త మార్పులు ఉద్యోగుల జేబులకు చిల్లు పెట్టడమే కాదు, భవిష్యత్తు సైతం కొంత ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది అయితే అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ 5 మార్పులు ఏంటి తెలుసుకున్న తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మొదటగా అమలులో కొత్త పెన్షన్ స్కీమ్ అంటే పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో 2004లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పిఎస్ తీసుకొచ్చారు. అంటే రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్తో లింక్ చేశారనమాట. దీంతో ఉద్యోగుల నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. అయితే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ను కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్ను కూడా 2025లో ఏప్రిల్ నెలలో కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఎన్పిఎస్ అలాగే ఓపీఎస్ ఈ ఫీచర్ను కూడా కలిగినటువంటి ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్టుగా కూడా పేర్కొంది. ఇందులో ఉద్యోగికి 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే చివరి 12 నెలలు బేసిక్ శాలరీ 50% పెన్షన్ రూపంలో కూడా వస్తుందని, అలాగే 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి కనీసం పెన్షన్ 10,000కు పైగా ఫిక్స్ చేశారు. అంటే ఇక రెండో డిఏ అలాగే డిఆర్ అలవెన్స్లు కూడా పెంచారనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఏడాది 2025 2 సార్లు డిఏ, డిఆర్లు కూడా పెంపు ప్రకటన చేసింది. అయితే జనవరి, జూన్ సమయానికి గాను 2% డిఏని పెంచింది. ఇక జూలై, డిసెంబర్ సమయానికి డిఏ 3% పెంచుతున్నట్టుగా కూడా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం డిఏ 50% పెరిగింది. 1,00,000 మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇది కొంత ప్రయోజనం చేకూర్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ ప్రాసెస్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. అంటే ఉద్యోగ విరమణ తర్వాత కూడా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే పీపీఓ కోసం కూడా నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని కూడా ఉద్యోగుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియని మరింత సులభతరం చేసింది. అంటే ఉద్యోగులు రిటైర్మెంట్కు 12 నుండి 15 నెలల ముందే ఫైల్ సిద్ధం చేసుకోవాలని కూడా అన్ని విభాగాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆదేశాలకు కూడా జారీ చేసింది. అంటే రిటైర్మెంట్ రోజునే పెన్షను, గ్రాట్యుటీ, దీంతోపాటు ఇతర ప్రయోజనాలు మొత్తం కూడా చేతికి అందేలా కూడా చూడాలని కూడా స్పష్టం చేసింది అనమాట. ఇక 4వది డ్రెస్ అలవెన్స్లు. అంటే గతంలో డ్రెస్ అలవెన్స్లు ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించేవారు. ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్మెంట్ అయినా ఇదే రూల్స్ పాటించేవారు. అయితే ఇందులో కొంత మార్పులు చేశారు. ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్లో రిటైర్మెంట్ అయితే ప్రోరాటా అంటే ప్రోరాటా ఆధారంగా డ్రెస్ అలవెన్స్లు ఇవ్వనున్నారు. అంటే ఎన్ని నెలలు పనిచేశారనే దాని ఆధారంగా లెక్కిస్తారట దీన్ని. అంటే ఈ మార్పు చిన్నదే అయినా కానీ జూన్, సెప్టెంబర్ నెలలో రిటైర్డ్ అయ్యి వేలాది మంది ఉద్యోగులు కొంత ప్రభావితం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక 5వది ఏంటంటే గ్రాట్యుటీ. దీంట్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. అంటే గ్రాట్యుటీలో సంబంధించినటువంటి రూల్స్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పుడు ఒకసారి పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ సొమ్ము చేతికి అందనుంది. యూపీఎస్లో గ్రాట్యుటీ అలాగే లంసంగా పేమెంట్ ఉంటాయి కాబట్టి గతంలో ఇక్కడ ఎన్పిఎస్లోనూ ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందేలాగా కూడా చేసింది. అసలు ఈ 5 పాయింట్స్ మీద మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.